భద్రాచలంకొండ సీతమ్మ వారి దండ కావాలా నీ దండ టప్పు 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 రే టెలిగ్రామ్ టెలిగ్రామా చిన్నక్కో కొంప మునిగింది రావే. ఏంటి పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి వాట్ మ్యాటర్ చూసుకోండమ్మా మీకే తెలుస్తుంది. సార్ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం నై ఏలి ముద్ర. ఏలి ముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. చిన్నక్క ఇంగ్లీష్ పీస్ బాగా చదువుకున్నావు, ఏముంది అందులో? నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ కు రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు. ఏది మన అక్షరావు గడికా? అమ్మ నా మేనల్లుడు. అయిపోయిందా? చేతిలో అయిపోయిందా? చేతులు అయిపోవడం ఏంట్రా, కింద దాంతో అయింది. మన అచ్చారావు అడిగాడు కదా బాబు, పేద సుడిగాడు. దంకపల సన్ను 3 రోజులు అడిగా పడతాయి. సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు జూతమాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తోడపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరవసం నాటకాలు ఆడేవాళ్ళవా? ఎప్పుడు భక్త కుశీల సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుంది ఎట్రా నీకు? వీడి చేతిలో ఉంది రేఖ కదరా బాబు, ఎర్రగొడ్లాడి జోదరేఖ. అక్షరావు ఓ పక్కన పేకాడతా చెల్లియో చెలకో అని పద్యం పాడితే చెల్లుద్దా? చెల్లదు. ముఖానికి కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా ఆయన? ఏంటి గురుగారు ఇలా వచ్చారు? నా మేనల్లుడికి పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి. పోలీసు ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు? పరీక్షలు ఎందుకు? బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడెలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో. పద ఉద్యోగంలో చేరుదుగా. నేను వెళ్ళను. ఏ? అక్కడెక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళను. చూడు మేనల్డా, కాకి బట్టలేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్టుతో పెద్ద పుల్ని కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు. కండక్టర్ చిల్లడకు, లేకపోతే ఎగ్గొట్టేస్తారు. నేను అసలు ఈయన బస్ ఎక్కుతానంటే ఏం చేస్తారు? నీ అన్నవాడు కొంప ముచ్చట తప్పేట్రా. మేనల్డా, కళాసేవ కళాపోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక పెందరాడే తొంగో. తర్వాత 3 పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకో. విపరీతంగా మరి ఏడిసేత్తది. అయ్యిందా మౌతుమి? పిచ్చి కన్నా నీకెవరైనా ఎదురు చెబితే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టాయి. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. మౌతుమై నువ్వు వెళ్ళిరారా. రైట్ 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 బుల్లి, ఎవరిని నువ్వు బుల్లి అన్నది? మిమ్మల్ని. బుల్లి గోడ మీద పిల్లి మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పొర సొల్లు. పోరా సొల్లు. ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావు అంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలవయ్యుండి చేతిలో పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువు ఉన్నట్టున్నావు. సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా, నిర్మహమాటంగా, నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలల లోపల తోసేస్తుండేవాడిని. దుష్ప్రవర్తన. వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ డ్రెస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లో ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి. అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా మీకు థ్యాంక్స్. ఏమండి, రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు.
మీకు మళ్ళీ థ్యాంక్స్. పరాయి ఆడపిల్ల, కొంచెం దూరంగా ఉండండి. వీడేదో నట్లుసులా ఉన్నాడే, పాపం ఏమవుతాడో ఏమిటో. ఒక సీసా కల్లేవో. అరే ఇవాళ మా నాన్న తద్దినం, అది మానసీడికి వచ్చి ఏదో సరిగిస్తారో ఏదో నా కొడక. ఏంట్రా ఏదైనా కొట్టుకుంటావు నన్ను? పోలీస్ స్టేషన్ ఎక్కడ అని అడిగితే కళ్ళుపాక అడ్రస్ ఇచ్చిందేమిటా వాల్జడా? అమ్ము, అయినా ఈ గొడవంతా మనకెందుకు? పోలీస్ అడ్రస్? ఇప్పుడు మనం పోలీస్ కదా, గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి? శాంతి భద్రతలను కాపాడాలి. ఏయ్, శాంతి భద్రతలు, ఏయ్, శాంతి భద్రతలు. ఎస్ఐ గారు వస్తున్నారు. ఎన్నాళ్ళైందిరా నీ దుకాణం తాలూకు మామూలిచ్చి? పోయిన నెల కదండి. పోయిన నెల. పోయిన నెలంట్రా, పోయిన నెలంట. బాబు మూటా ముల్లే ఉన్నాయి, ఊరికి కొత్త అనుకుంటాను. జేబులో అడ్రస్ ఉందేమో ఎతుకు. ఎస్ సార్. తప్పదాగి పడిపోయి ఉంటాడు కానీ ఆ కాగితం ఏంటి? మన స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయినింగ్ రిపోర్ట్ అండి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా జాడించుకుంటూ తాగడానికి వెళ్ళాడంటే ఈడో పెద్ద కేసు అన్నమాటే. ఎస్ సార్. ఎరా నీ పేరేంటి? పచ్చగడ్డి అచ్చారావు, సన్న బుచ్చారావు, బొంగులపాలెం. ఆహా, వీడి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని ఆ యూనిఫామ్ ఇవ్వు. ఎస్ సార్. వీళ్ళందరికీ 100 ఫైన్ వేసాను, వసూలు చేయి. ఎస్ సార్. ఎస్ సార్ అంది నువ్వేనా? ఎస్ సార్. మాటి మాటికి ఎస్ఆర్ అంటాం కాదురా, ఈ స్టేషన్ పద్ధతులు, ఈ ఎస్ఐ పద్ధతులు తెలుసుకో. అర్థమైందా? నీకు తెలియకపోతే తోటి వాళ్ళని అడిగి తెలుసుకో. ఓకే సార్. ఆ ఇవాళే పోలీసు ఉద్యోగంలో చేరావు. ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు మానిపించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాటు లేదు కదా సార్. అలవాట్లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందే కల్లుపాకలా దూరేవు కదా జయ, కాఫీ తాగడానికా? ఎస్ సార్. నీ ఎస్ సార్ పాడుగాను. కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి, స్వామి, నా చేత నా చేత ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు, ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి. మాన్పించు తండ్రి. ఫాలో మీ. ఫాలో మీ. ఏయ్! సారీ సార్. కూర్చోవే. ఎస్ సార్. కానీ మీరు హెడ్ కదా సార్. నేను ఒక హెడ్ని, నువ్వు ఒక హ్యాండ్వి. కూర్చోవయ్యా పిచ్చోడా. థ్యాంక్ యూ సార్. చూడు, చాదస్తం అనుకోక నీ మంచి ఊరి చెప్తున్నా. మన స్టేషన్ లో తాచుపాము ఉంది. అమ్మో, పావా? ఏంటయ్యా? నాకు కొంచెం పావు అంటే భయం సార్. సర్లే కూర్చో. పాము అంటే ఆ పాము కాదయ్యా, మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు. మనం అలా నాగస్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి, లేదా కాటేస్తుంది. నాకంటే చిన్నవాడివి కనుక చెప్తున్నా. ఏంటి? నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా, కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా. ఎస్ సార్. సారీ సార్, అర్థమైంది సార్. ఇదిగో వచ్చారా?
ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రీ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు. ఏమేం వాల్చాడా? పోలీస్ స్టేషన్ కి రూట్ ఎటని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. బాల్ జడించి కొట్టానంటే బెజవాడ బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకప్లతో చేస్తాను. కొట్టి మీరు పచ్చడేం కాదు, నేనెవరో తెలిస్తే బొత్తాలిప్పుకొని బాత్రూంలోకి పరిగెడతావు. ఏంటయ్యా, ఏం చేసావయ్యా నా తల్లిని? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లి గారా? మీరు చూస్తే చాలా బిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాల్. ఆవిడకి మీరెలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు? ఓరిని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి. అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కళ్ళు పాకెందుకు పంపారండి? ఇదేమిటి నాన్న నన్ను కళ్ళు పాకంటున్నాడు? ఆ కేసు అంతేలేమ్మా, కాస్త నట్టు లూజు. ఎస్ సార్. ఓరిని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ లో ఇంకేం నేర్చుకోలేదా నువ్వు? భలేవరే సార్. విజలింగ్, లెఫ్ట్ గోయింగ్, రైట్ గోయింగ్, ఫార్వర్డ్ మార్చి, బ్యాక్వర్డ్ మార్చి, కడుపులో కాలుతుంది. స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. అచ్చారా, నువ్వు కూడా రా, కాస్త ఎంగిలి పడదు కానీ. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. తోటకూర పప్పేం కాదు, పచ్చడి వండరు, చేస్తారు. పైగా నేను చేసింది కాదు, ప్రియా పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చెయ్యి. ఆహా, దుంపల పులుసు అదిరింది. పులుసు కలప కండ అని ఏం వదిలిందయ్యా నీ మెదడు? కాకబట్టిన జాలుగానే కలుపు కలుపు. ఎస్ సార్. సారీ సార్. అమ్మో, రాయ్, తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అనే వెదవి నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా? మీరే సార్. యూజ్లెస్ ఫెలో. బి అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. కంట్రీ పంప్కిన్. నానా, ఆ ఎస్ఐ వచ్చాడు, నేను వెళ్తున్నాను. అలాగే. క్యారేజ్ ఖాళీది. నాన్నగారు భోజనం ఫినిష్. కాకరకాయలా మొహం విడడం. ఇప్పుడేగా పెట్టింది, అప్పుడే తిడుతుంది ఏమిటి? ఈ పిల్లకి ఏమన్నా స్క్రూ లూజా? ఏది ఏమైనా ఈ పిల్ల కన్నా ముసలాయనే మంచాడు. పిల్లమ్మా పాడు పిల్లాడు పైన పై. పాయా పాయా లే. కొన్ని చింతకాయ రాలిపోను. అమ్మో, నా శీలం. ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా?